ఈ 4 రోజుల్లో ఇరాన్ ఇంత భీకరమైన స్థాయిలో ప్రతిదాడి చేస్తుంది అని చెప్పి బహుశా అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఊహించి ఉండకపోవచ్చు. అందుకే ట్రంప్ మరో భీకరమైన కామెంట్ చేశారు, మరింత భీకర దాడి చేస్తాము అని చెప్పేసి. సో ఈ రాత్రికే దాడి ఉంటుంది, ఇరాన్ పై విధ్వంసక దాడి ఉండబోతోంది అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి ఎంజీ రావు గారు, ఆ దాడి ఏ రేంజ్ లో ఉండొచ్చు అంటారు? ఎస్ అండి, ఈరోజు 4th డేలోకి యుద్ధం ప్రవేశించిన ఇప్పటికీ ఇరాన్ ప్రతిస్పందన చూస్తే ఇటు డొనాల్డ్ ట్రంప్కి, బెంజమిన్ నెతన్యాహుకి పెద్ద షాక్ అండి. ఈవెన్ వార్ ఎక్స్పర్ట్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే ఇరాన్ ఏదో బేరాల బూస్టింగ్ కొట్టుకుంటుంది, అమెరికా ఇజ్రాయెల్ మా మీద దాడి చేస్తే ఏదో వినాశనం క్రియేట్ చేస్తాం, ఇంత పవర్ దీనికి ఎక్కడుంది, ఇప్పటికే వీక్ అయిపోయింది, అదేవిధంగా ఆయుతుల్లా అలీ ఖైమనీ కూడా చనిపోయారు, ఇది ఎంత బూస్టింగ్ అనుకున్నారు. కానీ 4th డే ఏం జరుగుతుంది, ఈవెన్ 4th కాదు నెలల కొద్దీ యుద్ధం చేసేటట్టు వందలాది మిసైల్స్ వస్తున్నాయి, వేలాది డ్రోన్లు వస్తున్నాయి. 14 దేశాలు, 27 అమెరికన్ ఎయిర్ బేస్లు, ఎంబసీస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఫెయిల్ అయిపోతున్నాయి. అంటే ఏంటి, ఇరాన్ ప్రతిస్పందించడం మానడంలా. దీనికి ప్రతిస్పందనగా అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నారు, మీరు లొంగిపోండి, మీరు ప్రతిస్పందించకండి, ప్రభుత్వాన్ని మారుద్దాం అని చెప్పినా వాళ్ళు వింటలే. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడు ఏమనంటే, చరిత్రలో ఏ విధంగా ఇంతవరకు ఎవరు ఎక్స్పెక్టెడ్ అనమాట, నెవర్ బిఫోర్ అన్నట్టు అటాక్ చేస్తాను, మీ బీభత్సం ఒక విధ్వంస కాండ్ ఏంటో మీరు చూడబోతున్నారు, మీరు ఇలాగే ప్రతిస్పందిస్తూ పోతూ అంటే ట్రంప్ చెప్తున్నారు. ఈవెన్ ఇరాన్ అదే చెప్తున్నారు. ఈవెన్ అమెరికా రక్షణ ఈ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ పీటర్ హెగ్సెత్ అయితే ఇంకా తీవ్ర పదజాలంతో చెప్పారు. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈయన జనరల్ కూడా చెప్తున్నారు. అంటే ఏంటి, ఈ నైట్కి అంటే ఈ రోజు రాత్రి కానీ ఏదో ఒక సమయంలో ఇరాన్ మీద ఎవ్వరు ఊహించనంత దాడి జరగబోతుంది. మరి ఈ దాడి ఎలా ఉండబోతుంది అంటే, నేను యుద్ధానికి ముందే చెప్పడం జరిగింది, B-1, B-2, B-54 ల్యాన్సర్ లాంటి బాంబర్స్, అదేవిధంగా 100 అంటే 1000కి తక్కువ కాకుండా యుద్ధ విమానాలు ఒకేసారి ఇరాన్ గగనతలంలోకి వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే మొట్టమొదటి అటాక్ టైంలో ఇరాన్ దగ్గర ఏమైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుందేమని భయపడుతూ వెళ్తారు. ఇప్పటికీ అమెరికా ఏంటంటే ఎయిర్ సుపీరియారిటీ అంటే ఇరాన్ ఎయిర్ స్పేస్ అంతటిని మేము ఆధీనంలో తీసుకుంటున్నామని అమెరికా ప్రకటించేసింది. కాబట్టి ఇరాన్ ఎయిర్ స్పేస్ వాళ్ళు ఫ్రీగా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా దే కెన్ బాంబార్డెడ్, కాబట్టి వాళ్ళు బాంబార్డ్మెంట్ చేస్తారు. కాబట్టి ఇటు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న 300 యుద్ధ విమానాలు 200 తీసుకున్న, అమెరికా దగ్గర కనీసం 700 తీసుకున్న, ఒక 1000 యుద్ధ విమానాలు, 5th జనరేషన్ ఫైటర్, 4th జనరేషన్ ఫైటర్స్, బాంబర్స్, ఎలక్ట్రానిక్ జామింగ్ పరికరాలు, తర్వాత సీడ్ అంటే శత్రువు యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసేవి వెళ్ళి ఒకేసారి మూకుమ్మడి దాడి చేయబోతున్నాయి. మరి ఇది ఏంటి అంటే, ప్రధానమైన లక్ష్యం ఒకటే, ఇరాన్ ప్రతిస్పందిస్తుంది. ఇరాన్ తన యొక్క అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్, అండర్ గ్రౌండ్ డ్రోన్ ఫ్యాక్టరీలు, డ్రోన్ స్టోరేజ్ క్యాంపుల్ని నాశనం చేయడం. దానివల్ల ఇరాన్ ప్రతిస్పందించే ఈ మిసైల్ సిటీసు, మిసైల్ లాంచర్స్, మిసైల్ స్టోరేజ్ ట్యాంకుల్ని నాశనం చేయడం. దీనివల్ల ఇరాన్ ఇంకా బాంబింగ్ వేయదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి, బెంజమిన్ నెతన్యాహు పెద్ద తలపోటు ఏంటంటే, ప్రపంచానికి ఒక రకంగా ఏంటంటే ఇరాన్ మిసైల్స్ ప్రయోగించడం, ఇరాన్ డ్రోన్లు ప్రయోగించడం, ఇదే వాళ్ళ తలనొప్పి. కాబట్టి ఇరాన్ కొన్ని ఈ బలాన్ని తీయాలి, కానీ అంత ఈజీ కాదు. B-1, B-2 బాంబర్లు, మోబ్ బాంబర్లను ఉపయోగించాలి. 1000 టన్నులు అయిన 1000 కిలోలు, 2000 కిలోలు ఉన్న మోబ్ బాంబర్స్ను ఉపయోగించాలి. బంకర్ బరస్ట్ బాంబర్ను ఉపయోగించాలి, బంకర్ బరస్ట్ మిసైల్స్ ఉపయోగించాలి. కాబట్టి 1000 కంటే తక్కువ కాకుండా యుద్ధ విమానాలు, బాంబర్లు, ఎలక్ట్రానిక్ జామర్స్, టెక్నాలజీ, ఆంథ్రోపిక్ క్లాడ్ టెక్నాలజీని ఉపయోగించడం, అదే సమయంలో వాళ్ళ నేవీని నాశనం చేయడం, వాళ్ళ నాయకుల్ని అటాక్ చేయడం, వాళ్ళ IRGC కమాండర్, IRGC నాయకుల్ని చంపేయడం, అది ప్రధానమైన ఫోర్సు, ఇంకా మిగిలిన ఉన్న నాయకుల్ని చంపేయడం. ఇవన్నీ ఒకేసారి మిషన్తో అతిపెద్ద దాడి. అదే ట్రంప్ చెప్తున్నారు, అతిపెద్ద దాడి ఊహించిన, అంటే బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, వీ విల్ అటాక్ ఇరాన్ అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఆయన పదాలు అలా ఉన్నాయి కాబట్టి ఆయన సిర్రెత్తిపోయి ఉన్నారు ట్రంప్. ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లో అటాక్ జరగబోతుంది, ఎందుకంటే ఇరాన్ మిసైల్స్, డ్రోన్లు ఆపడంలా. అంటే ఇరాన్ ధైర్యం ఏంటంటే, ఇంత దాడి జరిగిన నేను తట్టుకోగలను, ఇంత దాడి జరిగిన నేను సర్వైవ్ అవ్వగలనని ఒక కెపాసిటీ దానికి ఉంది. అది నేను
ఎప్పుడు చెప్తుంటాను, ఎల్బర్జ్ జాగ్రోస్ మౌంటైన్స్ కింద దస్తకి కవర్ దస్తకి లాతు ఇరాన్, ఈ నేచర్ బలం అనమాట. అంటే ప్రకృతి అనేది వెపనైజేషన్ ఆఫ్ ది నేచర్ అంటారు, దాన్ని బలంగా తయారు చేసుకుంది. ఇంతటి సుప్రీం మిలిటరీ ఫోర్స్ ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని స్ట్రైట్ చేస్తే దాన్ని ఆపలేకపోతుంది. కాబట్టి ఈ హర్ముజ్ స్ట్రైట్ని బంధించే ల్యాండ్ మైన్స్ని అక్కడికి దానికి వచ్చే షిప్పుల మీద మిసైల్ చేసేవన్నిటిని నాశనం చేయాలి. కాబట్టి ఈ లక్ష్యంతో ఈ మిసైల్ లాంచర్స్ని, డ్రోన్ ఫ్యాక్టరీలని, మిసైల్ సిటీస్ని లక్ష్యంగా చేసుకునే ప్రధానమైన హ్యూమన్లోనే అతిపెద్ద వైమానిక మానవ చరిత్రలోని అతిపెద్ద వైమానిక దాడిని, అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రెండో ప్రపంచ యుద్ధంలో డంకిర్స్కు, నార్మండి, పెరల్ హార్బర్ ఇలాంటి దాడి ఒక హ్యూమన్ హిస్టరీలో అప్పుడు ఏదో చూసాం. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఫైటర్ విమానాలు అది ఏదో వెళ్ళి సౌండ్లు చేస్తూ ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్స్ అలాంటి బాంబర్లతో ఈ యుద్ధ విమానం చూడబోతున్నాం. ఈ దాడి ఇరాన్ మీద దాడి చేయొచ్చు, ఇరాన్ నడ్డి విరిచి ఇరాన్ అసలు అది బాంబులు వేసే కెపాసిటీ కూడా లేకుండా చేయడం, మిసైల్స్ వేసే కెపాసిటీ లేకుండా చేసి ఈ అటాక్ మనం చూడబోతున్నామండి.